హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో అండర్ 12Kలో వచ్చే బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. అండ్ లాస్ట్‌లో ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో డీటెయిల్‌గా అయితే చెప్పాను. సో, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5 సామ్‌సంగ్ M16 ఆర్ F16 మొబైల్. M16 అమెజాన్‌లో, F16 ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అమెజాన్‌లో అయితే తక్కువ రేట్‌కి వస్తుంది. చెక్ చేయండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేసే వన్ అండ్ ఓన్లీ మొబైల్ ఇదే. ఎవరైతే ఎక్కువ స్ట్రీమింగ్ చేస్తుంటారో, వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ బెటర్‌గా ఉండాలన్నప్పుడు మీరు ఈ మొబైల్‌ని కన్సిడర్ చేసుకోవాల్సిందే. దీని డిజైన్ చూడడానికి బ్యాక్ సైడ్ బానే ఉంటుంది. బట్ ఫ్రంట్ వచ్చేసి మనకు డ్రాప్ నచ్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం ఓల్డ్ మొబైల్ లాగానే కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మనకు బాక్స్‌లో ఛార్జర్‌ని అయితే ప్రొవైడ్ చేయరు. విడిగా పర్చేస్ చేసుకోవాల్సిందే. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. 10K బడ్జెట్‌లో వచ్చే ప్రాసెసర్‌ని యూజ్ చేశారు ఇక్కడ. ఇది జనరల్ పర్పస్‌కి, డైలీ టాస్క్స్‌కి, స్ట్రీమింగ్‌కి అండ్ నార్మల్ గేమింగ్స్‌ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి ఇది త్రిబుల్ కెమెరాతో వస్తుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 ఎంపీ మ్యాక్రో షాట్స్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 13 ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. 1080 30 ఎఫ్పిఎస్ వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్‌ని యూజ్ చేసుకొని. కెమెరాస్ పరంగా ఓకే అని చెప్పుకోవాలి. అండ్ అప్డేట్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. 6 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేట్ విషయంలో ఇది బెస్ట్ మొబైల్. అండ్ ఇందులో ఎన్ఎఫ్‌సి ఫీచర్ ఉంటుంది. 3.5 ఎంఎం జాక్ అయితే ఉండదు. అండ్ దీని ప్రోస్ అండ్ కాన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇప్పుడు చెప్పే ఈ మొబైల్స్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నెంబర్ 4 రియల్‌మీ P3X. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో హైలీ ప్రొటెక్టెడ్ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్న మొబైల్ ఇదే. డిజైన్ చూడడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ వీళ్ళు వేగన్ లెదర్‌ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇది IP68 అండ్ 69 వాటర్ జెట్ రెసిస్టెంట్‌తో అయితే వస్తుంది. హైలీ ప్రొటెక్టెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. డిస్‌ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 950 నీట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లే పరంగా కొంచెం డ్రాబ్యాకే ఉంది. బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్‌లో వీళ్ళు మనకు ఛార్జర్‌ని ప్రొవైడ్ చేస్తారు. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6400 అయితే యూజ్ చేశారు. ఇది జనరల్ యూసేజ్‌కి, డైలీ టాస్క్స్‌కి అండ్ నార్మల్ గేమింగ్స్‌ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. 1080 30 ఎఫ్పిఎస్ వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్‌ని యూజ్ చేసుకొని. అప్డేట్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రోస్ అండ్ కాన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. నెంబర్ 3 ఈ టాప్ 3 మొబైల్స్‌కి ర్యాంకింగ్ ఇవ్వడం నాకు చాలా టఫ్ అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ సిమిలర్‌గానే ఉన్నాయి. సో, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50X డిజైన్ చూడడానికైతే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్‌ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్‌ని కలిగి ఉంది. అండ్ ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ లైట్ అయితే ఉంటుంది. ఇది చాలా హైలైట్ చేస్తుంది మొబైల్‌ని. సో, ప్రొటెక్షన్ పరంగా అయితే బానే ఉంది మొబైల్. నెక్స్ట్ డిస్‌ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. డిస్‌ప్లే పరంగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో వీళ్ళు మనకు ఛార్జర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది రివర్స్ ఛార్జింగ్‌కి అండ్ బైపాస్ ఛార్జింగ్‌కి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అయితే యూజ్ చేశారు. ఇది జనరల్ యూసేజ్‌కి, మల్టీ టాస్కింగ్‌కి అండ్ మోడరేట్ గేమింగ్స్‌ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో, ఇది ప్రాసెసర్ పరంగా అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ ఏఐ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. 4K 30 ఎఫ్పిఎస్ వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని. అండ్ 2K 30 ఎఫ్పిఎస్ వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని. సో, ఇది కెమెరా విషయంలో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అప్డేట్ విషయానికొస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్ట్రా ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో డైనమిక్ బార్ ఉంటుంది. ఇది సేమ్ ఐఫోన్ లాగానే కనిపిస్తుంది. ఇదే ఈ మొబైల్‌ని బాగా హైలైట్ చేస్తుంది.
దీని ప్రోస్ అండ్ కాన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. నెంబర్ 2 పోకో M7 Pro. ఇది 2024 డిసెంబర్ మోడల్. ఓల్డ్ వన్. ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు, పర్ఫార్మెన్స్‌లో బెటర్‌గా ఉండాలంటే ఈ మొబైల్‌ని మీరు కన్సిడర్ చేయాల్సిందే. డిజైన్ చూడడానికి ఇది డ్యూయల్ టోన్‌తో వస్తుంది. చూడడానికి బాగానే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. IP64 రేటింగ్‌తో వస్తుంది. సో, ప్రొటెక్షన్ పరంగా ఓకే అని చెప్పుకోవాలి. డిస్‌ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ గో ఎల్ఈడీ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉండే వన్ అండ్ ఓన్లీ మొబైల్ ఇది. ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹1000 ఆఫర్ నడుస్తుంది. కార్డ్ ఆఫర్స్ కాకుండానే. బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే ఛార్జర్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా వర్క్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అయితే యూజ్ చేశారు. ఇది జనరల్ యూసేజ్‌కి, మల్టీ టాస్కింగ్‌కి అండ్ మోడరేట్ గేమింగ్స్‌ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. 1080 30 FPS వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్‌ని యూజ్ చేసుకొని. అండ్ అప్డేట్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో 3.5mm జాక్ ఉంది. డ్యూయల్ స్పీకర్స్‌తో వస్తుంది. డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెంబర్ 1 ఐక్యూ Z10X ఆర్ వివో T4X. 2 మొబైల్స్ సేమే. ఐక్యూ అమెజాన్‌లో, వివో ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఏ మొబైల్ కాస్ట్ తక్కువ ఉంటే మీరు దాన్ని పర్చేజ్ చేసుకోండి. ప్రెజెంట్ అమెజాన్‌లో ఐక్యూ మొబైల్ తక్కువ రేట్ ఉంది. అండ్ దీనికి ₹1000 కూపన్ అయితే ఇస్తున్నారు. దీన్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. డిజైన్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు డైనమిక్ లైట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈ మొబైల్‌కి చాలా హైలైట్. అండ్ మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సైడ్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో వస్తుంది. IP64 రేటింగ్‌తో ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ మిలిటరీ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో, ప్రొటెక్షన్ పరంగా అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం ఫాస్ట్‌గా రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చు. అండ్ డేటాని క్విక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఏ మొబైల్ దీన్నైతే ప్రొవైడ్ చేయలేదు. ఇది దీనికి హైలైట్ అని చెప్పుకోవాలి. డిస్‌ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ IPS LCD డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. డిస్‌ప్లే పరంగా మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో మనకు ఛార్జర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా వర్క్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అయితే యూజ్ చేశారు. ఇది జనరల్ పర్పస్‌కి, మల్టీ టాస్కింగ్‌కి అండ్ మోడరేట్ గేమింగ్స్‌ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది వన్ ఆఫ్ ది గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. 4K 30 FPS వరకు మనం వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని. అండ్ 1080 30 FPS వరకు మనము వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని. అప్డేట్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ స్పీకర్స్‌తో వస్తుంది. సో, సౌండ్ పరంగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఐఆర్ బ్లాస్టర్, AI ఫీచర్స్, డైనమిక్ లైట్ ఇలా చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఇందులో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మనం స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోలేము. అండ్ దీని ప్రోస్ అండ్ కాన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ మొబైల్స్‌ని కొన్ని కేటగిరీ వైస్ అయితే డివైడ్ చేశాను. మీ ప్రిఫరెన్స్‌ని బట్టి మీరు ఏ మొబైల్ అయినా పిక్ చేసుకోవచ్చు. అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా మొబైల్ కావాలన్నప్పుడు సామ్సంగ్ M16 ఆర్ F16 మొబైల్ ఉంది. సెకండ్ ప్రిఫరెన్స్‌గా మీరు ఏ మొబైల్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఈక్వల్ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. డిస్‌ప్లే వైస్‌గా చూసుకుంటే సామ్సంగ్ అండ్ పోకో ఈ 2 మొబైల్స్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ బ్రైట్‌నెస్ వైస్‌గా చూసుకుంటే చాలామంది ఔట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఔట్ సైడ్ ఎక్కువ కనిపించాలి డిస్‌ప్లే. సో, అలాంటి వారి కోసము ఈ మొబైల్స్ తీసుకోవచ్చు. పోకో అండ్ సెకండ్ ప్రిఫరెన్స్‌గా ఐక్యూ అండ్ సామ్సంగ్ మొబైల్స్‌ని అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రొటెక్షన్ వైస్‌గా చూసుకుంటే రియల్‌మీ P3X అండ్ సెకండ్ ప్రిఫరెన్స్‌గా మీరు ఏ మొబైల్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఈక్వల్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ వైస్‌గా చూసుకుంటే ఐక్యూ మొబైల్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్‌లో రియల్‌మీ అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయంలో చూసుకుంటే ఐక్యూ, ఇన్ఫినిక్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్‌లో పోకో మొబైల్స్‌ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా వైస్‌గా చూసుకుంటే ఐక్యూ అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్ అయితే తీసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్‌లో అయితే ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్‌గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. నెక్స్ట్ AI ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఐక్యూ మొబైల్ అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్ సెకండ్ ప్రిఫరెన్స్‌గా మీరు ఏ మొబైల్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫీచర్‌గా చూసుకుంటే
ఐక్యూ మొబైల్ అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్ ఇవి 2 బాగుంటాయి. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్‌లో అన్నీ ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్ని మొబైల్స్ యొక్క కంపారిజన్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దీన్ని బట్టి మీరు మీ మొబైల్‌ని పిక్ జేసుకోండి.